ప్రేక్షకులకు నమస్కారం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. మనకు విశ్వావసునామ సంవత్సరంలో రాహువు కేతువు రెండు గ్రహాలు కూడా ఈ మే 18వ తేదీ నుండి గ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంది. ఒక్కొక్క రాశిలో రాహు కేతువుల యొక్క సంచారం జరిగినప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేతు చంద్రధ్యానం ప్రవక్ష్యామి మన పీడోపశాంతయే. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో రాహుకేతువుల యొక్క సంచారం మే 18వ తేదీ నుండి మారుతుంది కాబట్టి మరి ధనుస్సు రాశి వారికి ఈ రాహుకేతువుల యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతూ ఉంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని గమనించినప్పుడు రాహు యొక్క స్థానం 3వ స్థానం, కేతువు యొక్క స్థానం 9వ స్థానంగా ధనుసు రాశికి ఉంది. అయితే ఎప్పుడైతే రాహు 3వ స్థానంలో ఉంటాడో అన్నీ కూడా శుభ ఫలితాలే కనబడుతూ ఉంటాయి. అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అన్ని రకాల సౌకర్యాలు, తర్వాత విలాసాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబంలో మీ పిల్లలకు విద్యాభ్యాసం విషయంలో కానివ్వండి, వివాహ సంతాన విషయాలలో ఒక మంచి శుభవార్త వింటూ ఉంటారు మీరు. తర్వాత ముఖ్యంగా అనేక రకాలైనటువంటి కోణాలలో మీకు ఆదాయం లభించే అవకాశం కూడా కనబడుతూ ఉంది. ధైర్యం పట్టుదల మీలో పెరుగుతూ ఉంటుంది. శత్రువులను ఎదుర్కొనే శక్తి మీలో కనబడుతూ ఉంది. తర్వాత ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వివాహేతర సంబంధాలు మీకు ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ముఖ్యంగా ఎక్కువ శాతం మహిళలతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సకాలంలో రుచికరమైనటువంటి భోజనాలు లభించడం, సమాజంలో మీకు గౌరవం పెరగడం అనేది కళాకారులకు ముఖ్యంగా రాహు యొక్క స్థానం చాలా బాగా ఉంది కాబట్టి కళారంగంలో అభివృద్ధి చెందే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. భార్య పిల్లల యొక్క అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటూ ఉంటారు. కుటుంబంలో ఒక రకమైనటువంటి ఆనంద వాతావరణం మీకు రాహు యొక్క స్థానంతో ఏర్పడుతూ ఉంది. తర్వాత కేతువును చూసినప్పుడు 9వ స్థానం, మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ పైన కొన్ని తప్పుడు ఆరోపణలు వస్తూ ఉంటాయి. మీరు చేయకున్నా కూడా తప్పు పని మీరే చేశారని చెప్పేసి విమర్శిస్తూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా మరి ఆర్థికపరమైనటువంటి నష్టం మీకు జరిగే అవకాశం కనబడుతూ ఉంది. మోసపూరితమైనటువంటి మాటలు వింటూ ఉంటారు. తర్వాత మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం ఏమిటంటే కొంత మాట పట్టింపుతోటి మీలో ఉన్నటువంటి కోపంతో మీ బంధువులను దూరం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ధనుస్సు రాశి జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా రాహు కేతువు యొక్క స్థానాలు గమనించినప్పుడు కేతువు బాగాలేడు కాబట్టి మరి మీలో ఎంత జ్ఞాన సమృద్ధి ఉన్నా కూడా సమయానికి ఉపయోగపడదు కాబట్టి
మరి కేతువు యొక్క అనుకూల్యత కోసం ప్రతిరోజు వీలైనంత వరకు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. రాహు కేతువుల యొక్క పూజను కూడా మీరు చేసుకోవడం చాలా ఉత్తమంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ జాతకపరంగా ఎటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా కూడా ఈ క్రింది నెంబర్ను సంప్రదించి మీరు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఓం తత్సత్. మనకున్నటువంటి 12 రాశుల వారికి రాహుకు కేతుకు సంబంధించినటువంటి దోష నివారణకు అందరూ కూడా ఒక సామూహికమైనటువంటి పరిష్కారం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే శ్లోకాన్ని అందరూ కూడా చదువుకోవడంతో పాటు ఈ 22వ తేదీన వస్తున్నటువంటి వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి వస్తూ ఉంది. ఎవరికైతే రాహుకేతు గ్రహాలు చక్కగా లేవో 12 రాశులలో ఒకరికి రాహు బాగా ఉంటే ఒకరికి కేతువు బాగా లేడు. కాబట్టి 12 రాశులకు సంబంధించినటువంటి అందరూ కూడా 22వ తేదీ తప్పకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క పూజాది కార్యక్రమాలు, ఆకు పూజ కావచ్చు, లేదా చందనము పూయడం కావచ్చు, వడల పేర్లు వేయడం కావచ్చు, లేదా 5 అరటిపండ్లు నైవేద్యం సమర్పించడం తప్పకుండా చేయాలి. తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశ పరిస్థితుల దృష్ట్యా కూడా రాహు కేతువులతోటే కాలసర్ప దోషం ఏర్పడి మనకు భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకొక సులభమైనటువంటి మార్గం ఏమిటంటే మనకు ఈ 14వ తేదీ రాత్రి 10:32 వృషభ రాశి నుండి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో సరస్వతి నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. మరి సరస్వతి నది మనకు ఎక్కడో లేదు, త్రివేణి సంగమం అయినటువంటి ప్రయాగలో కుంభమేళ జరిగిన దిక్కుంది. మరి మనకు కాళేశ్వర క్షేత్రములో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది. కాబట్టి 15వ తేదీ ప్రారంభమైనటువంటి యొక్క పుష్కరాలు 26వ తేదీ దాకా ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా పుష్కర స్నానం చేయండి. తర్వాత అక్కడ ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. తల్లిదండ్రులు లేనటువంటి వారు పితృతర్పణాలు, శ్రాద్ధాది కార్యక్రమాలు కూడా చేసుకుంటే ఈ రాహుకేతువుల యొక్క పరిష్కారం అనేది జరుగుతూ ఉంటుంది. రాహుకేతువులు ముఖ్యంగా రాహుకేతువులు ఏమిటంటే ఛాయాగ్రహాలుగా చెప్పినా కూడా గ్రహణం ఏ విధంగా అయితే పీడిస్తూ ఉంటుందో వీళ్ళు ఆ విధంగా పీడిస్తూ ఉంటారు. కాబట్టి మరి తప్పకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి 2 పరిష్కారాలు మరి ఏదైతే ఉందో సరస్వతి పుష్కర స్నానం లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేసుకుంటే రాహుకేతులు చాలా అనుకూలంగా ఉంటారు. ఈ విశ్వావసు నామ సంవత్సరం మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం తత్సత్.